రైల్వే రిక్రూట్మెంట్ నుండి మనకు ఈస్ట్ కోస్ట్ రైల్వే నుండి అయితే అప్రెంటిస్ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా అయితే మనకి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా అయితే ఓన్లీ మెరిట్ వచ్చిన ఆధారంగా అయితే సెలెక్షన్ చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మనకు 1799 వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మనకు అప్రెంటిస్ వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో అడగండి, తెలియజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి. మరి కొత్తగా వీచ్ చేసిన వాళ్ళు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకునే విధంగా ఇచ్చారు మనకు. నెక్స్ట్ ఫస్ట్ వన్ మనం చూసుకుంటే మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ వన్ మనకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇచ్చారు. కేటగిరీస్గా మనం చూసుకోవచ్చు. జనరల్, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, ఎక్స్ఎం ఇచ్చారు చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఆర్జీటీఏ డివిజన్కి సంబంధించి మనం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానీ చూసుకోవచ్చు. మనకు ట్రేడ్ వైజ్గా వేకెన్సీని ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీని. నెక్స్ట్ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీ ల్యాబొరేటరీ టెక్నీషియన్, పెథాలజీకి సంబంధించి కానీ వేకెన్సీ చూసుకోవచ్చు. ఈ విధంగా ఇచ్చారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మెకానికల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మెకానికల్ డిపార్ట్మెంట్, ఈ విధంగా కంప్లీట్గా చూసుకున్నట్టు మొదటి కేటగిరీ చూసుకోవచ్చు. సంబల్పూర్ డివిజన్కి సంబంధించి కానీ ఇక్కడ ఇచ్చారు మనం చూసుకున్నట్లయితే. ఈ విధంగా మన గ్రేడ్ టోటల్కి సంబంధించి 1599 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు అప్రెంటిస్ పోస్ట్ కింద మనకు. మరి దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 10th క్లాస్ పాటు ఐటీఐ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మన 10th క్లాస్ మినిమం 50% అయితే అగ్రిగేట్ మార్క్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, మనకు వచ్చిన మార్కుల ఆధారంగా తీసుకుంటారు. మరి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఐటీకి సంబంధించి మనము ట్రేడ్ వైజ్ చూసుకోవచ్చు. ఫిట్టర్, వెల్డర్, ఈ విధంగా అయితే మన ట్రేడ్ల వారీగా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మన ట్రేడ్కి సంబంధించి చూసుకుని డెసిగ్నేషన్ కొన్ని ఇంపార్టెంట్ కండిషన్ మనం చూసిన విధంగా ఇచ్చారు. మన ఐటీఐలో అప్రెంటిస్ కోసం ఐటీఐలో మనకు కంప్లీట్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇన్ కేసు మనకు రిజల్ట్ వచ్చి వెయిటింగ్లో ఉన్న వాళ్ళైతే అప్లై చేయడానికి అయితే రాదు ఇచ్చారు చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనకు అప్లికేషన్కి సంబంధించి ఐటీఐ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ అప్లై చేసుకోలేరు అని ఇచ్చారు చూసుకోవచ్చు. బట్ మెడికల్ క్యాండిడేట్కి సంబంధించి 10+2 చేసి అయితే మనకు పెథాలజీ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్, కెమిస్ట్రీ, బయాలజీ విత్ మినిమం 50% అయితే మార్క్ అయితే అగ్రిగేట్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి. మరి అప్రెంటిస్కి సంబంధించిన మనకు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఫీ చూసుకుంటే విధంగా ఇచ్చారు మనకు. జనరల్ కేటగిరీ అయితే 100 రూపీస్ అనేది ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు చూసుకోవచ్చు మీరు. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఓన్లీ ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎటువంటి ఆఫ్లైన్ ఫామ్ అయితే వర్తించవు ఇక్కడ చూసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన అప్రెంటిస్కి మనకు ట్రైనింగ్ పీరియడ్, అదేవిధంగా స్టైపెండ్ చూసుకుంటే మనకు ట్రైనింగ్ పీరియడ్ అయితే 1 year అయితే ఉంటుంది. దీనికి సంబంధించి యాజ్ పర్ ఎక్స్టెంట్ రూల్ అనేది అకార్డింగ్ టు ఆర్ఆర్బీ పై డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మనకు స్టైపెండ్కి సంబంధించి అకార్డింగ్ టు యాక్ట్ 1961 రూల్ ప్రకారం అయితే స్టైపెండ్ అయితే పే చేస్తారు ఫ్రెండ్. దీనికి సంబంధించి పర్ మంత్ అనేది మనకు. నెక్స్ట్ వన్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఓన్లీ మనకు 10th క్లాస్తో పాటు ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా అయితే సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఇక్కడ ఇచ్చారు చూసుకోవచ్చు. వేర్ వెల్ బి నాట్ రైట్ అండ్ టెస్ట్ ఆర్ వయా ఇచ్చారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు దీనికి సంబంధించి మనకు. నెక్స్ట్ మనకు మోడ్ ఆఫ్ అప్లికేషన్ సంబంధించి ఓన్లీ ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి www.rrcbbs.org.com మనం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని. మరి దీనికి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి అయితే ఈమెయిల్ లేదా మెసేజ్ ద్వారా అయితే మనకు పంపిస్తారు. ఓన్లీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి అయితే పంపిస్తారు ఇచ్చారు చూసుకోవచ్చు. మరి అయిన క్యాండిడేట్కి వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీవీకి అయితే పిలవడం జరుగుతుంది ఇచ్చారు చూసుకోవచ్చు కాల్ చేసి. మరి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్కి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ సంబంధించి మనకు ఫస్ట్ 10th క్లాస్ మార్క్స్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ మనకు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి అప్లోడ్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ ఐటీఐకి సంబంధించి, నెక్స్ట్ నేషనల్ ట్రేడ్ సంబంధించి ఎన్సీవీటీ, ఎస్సీవీటీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు కానీ అప్లై చేయాల్సి ఉంటుంది అప్లోడ్. ఒకవేళ పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే ఇక్కడ డిసేబుల్కి సంబంధించి ఎవరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మనకు దీనికి సంబంధించి డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ మనం చూసుకుంటే ఈ విధంగా ఇచ్చారు మనకు. 26 ఆగస్ట్ నుండి అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి మనకు 15th వచ్చు నోటిఫికేషన్ సంబంధించి మన లాస్ట్ డేట్. ఈ విధంగా మనకు ఈస్ట్ కోస్ట్ రైల్వే నుండి అయితే అప్రెంటిస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్న కామెంట్ రూపంలో అడగండి, తెలియడం జరుగుతుంది. కొత్తగా విజిట్ చేసిన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.